చాలా బాగుంది. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. రాగులు 1 గ్లాస్ తీసుకొని 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇవి నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో తీసుకున్నాం. మిక్సీ మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. 1 కప్పు కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని కాస్త నీళ్ళు పోసుకోవాలి. అది మిక్సీ మూత పెట్టేసుకుని ఇవాళ పాలు ఇలా తీసుకోవాలి. రాగి పాలు ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. గ్లాసు బెల్లం వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది కరగాలి. బెల్లం కరిగింది. మనం ఇందాక తీసి పెట్టుకున్న రాగి పాలు ఇందులో పోసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేదాకా. ఇది దగ్గర పడిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నీరాసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఈక్వల్గా పెట్టుకోవాలి. హల్వా రెడీ అయింది. టేస్టీగా ఒకసారి పీసెస్లో కట్ చేసి చూసారా ఎంత బాగా వచ్చిందో హల్వా.